ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం యాన్సిబుల్ బాష్ యూజ్ చేస్తాం. జెన్కిన్స్ ఇప్పుడు CI/CD టూల్ మెయిన్ జెన్కిన్స్ యూజ్ చేద్దాం అన్నమాట మనం. సో జెన్కిన్స్ ఎలాగ వాడతామంటే మనకి ఏంటి అంటే జనరల్గా సెటప్ ఏంటి అంటే ఒక డెవలపర్ అన్నవాడు ఉన్నాడు. వాడి పని ఏంటి అంటే లైక్ కోడ్ రాయడం వాడి పని. సో ఏదో కోడ్ రాస్తాడు. ఆ కోడ్ అన్నది ఆటోమేటిక్గా ఒక సైట్లో కనిపించాలి. సో ఇప్పుడు మనం చేసేది సైట్లో కనిపించాలి. సో వాడి పని ఏంటి, జస్ట్ కోడ్ రాయడం, కమిట్ చేయడం. ఆడు కమిట్ చేయగానే ఆడొక కోడ్ ఈ అంటే వెబ్సైట్లోని కనబడాలి. సో దాన్ని మనం యూజ్ చేసి ఆడు ప్రతిసారి కోడ్ కమిట్ చేసినప్పుడల్లా ఒక డెవాప్స్ ఇంజనీర్ లైక్ సిస్టమ్ అడ్మిన్ దగ్గరికి వచ్చి నేను కోడ్ కమిట్ చేశాను, నాకు ఇప్పుడు వెళ్ళి డిప్లాయ్ చేయని ప్రతిసారి వాడు చెప్పకూడదు కదా. లైక్ ప్రొడక్షన్ అంటే సరే డిప్లాయ్ చేయకూడదు కాబట్టి రూల్స్ ఉండొచ్చు, కానీ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకో ఆడు కమిట్ చేయగానే కోడ్ ఆడికి సైట్లో కనిపించాలి. సో మధ్యలో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ సో మనం ఏం చేయాలి అంటే ఒక కంప్లీట్ సెటప్ చేస్తాం అన్నమాట. సో సెటప్ యూస్ చేసి ఎలా చేస్తాము అంటే ఒక జెన్కిన్స్ యూస్ చేస్తాం మనం. సో ఇక్కడ డెవలపర్కి అండ్ ఈ సైట్కి మధ్యన మనం బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ కదా చేస్తాం. డెవలపర్ రాసిన కోడ్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాం. ఇది మొత్తం మనం ఒక జెన్కిన్స్కి చెప్తాం అన్నమాట. జెన్కిన్స్ అనేది ఒక CI/CD టూల్. అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్. సో డెవలపర్ ఎప్పుడైతే కంటిన్యూస్గా బిల్డ్ చేస్తూ వెళ్తాడో అది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి వెళ్తుంది. అంటే బిల్డ్స్ అలా పైలప్ అవుతూ వెళ్తాయి, డాకర్ ఇమేజెస్ మాత్రమే అయితే. అండ్ ఎప్పుడైతే మనకు డిప్లాయ్మెంట్ అవుతుందో లైక్ వెబ్సైట్లో కనిపిస్తుందో అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కింద వస్తుంది. సో మనం ఇప్పుడు జెన్కిన్స్ సెటప్ చేద్దాం మన సెటప్కే. అంటే ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్కి జెన్కిన్స్ సెటప్ చేయొచ్చు. దానికి యాక్చువల్గా నేను ఒక కొత్త ఇన్స్టెన్స్ తీసుకుంటున్నాను. ఇంకొంటూ లేటెస్టే పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇది T3 మీడియం తీసుకుంటున్నాను జెన్కిన్స్ కాబట్టి 2 CPUs కావాలి నాకు. అండ్ ఇది కీ పేర్ అంటే ఇక్కడ సేమ్ ఇందాక SSH కాన్సెప్ట్ చెప్పాను కదా, ఒక పబ్లిక్ కీ ఒక ప్రైవేట్ కీ జనరేట్ అవుద్ది. ఎక్కడైతే మనకి లైక్ పబ్లిక్ కీ ఉందో అక్కడికి వెళ్ళి లైక్ ప్రైవేట్ కీ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. ప్రైవేట్ కీ ఉన్న సర్వర్ పబ్లిక్ కీని యాక్సెస్ చేయొచ్చు. నేను ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ న్యూ పేరు కొడతానో సో సేమ్ ఒక ప్రైవేట్ కీ జనరేట్ అయింది. సో ఇది నా ప్రైవేట్ కీ అండ్ ఇక్కడ జనరేట్ అయిన పబ్లిక్ కీ ఆటోమేటిక్గా తీసుకెళ్ళి EC2 ఇన్స్టెన్స్లోని AWS పెట్టేస్తుంది అన్నమాట. సో దాని ద్వారా ఎవరి దగ్గర అయితే ప్రైవేట్ కీ ఉందో వాళ్ళు యాక్సెస్ చేయగలరు. సో ప్రైవేట్ కీ అన్నది లైక్ హైలీ కాన్ఫిడెన్షియల్ అన్నమాట. సో లాంచ్ ఇన్స్టెన్స్ సో ఇది నేను ఇన్స్టాల్ చేసిన జెన్కిన్స్ సర్వర్. లాంచ్ ఇన్స్టెన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ కొడుతున్నాను, మై బ్యాడ్. కనెక్ట్. సో ఈ కొత్త సర్వర్లో నేను ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి. సో సింపుల్గా ఏదైనా సరే అఫీషియల్ డాక్యుమెంటేషన్ జెన్కిన్స్ ఆన్ ఉబుంటు. సో ఇది కాకపోతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసే ముందు నాకు ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో జెన్కిన్స్ అనేది కంప్లీట్గా జావా బేస్డ్ కాబట్టి ఇక్కడ నీకు ఇన్స్టాలేషన్ ఆఫ్ జావా. సో జావా ఇన్స్టాల్ చేస్తున్నాను ఫస్ట్ నేను.
యాక్చువల్‌గా ఇగ్నోర్ చేశా. ఎందుకంటే ఇది ఓపెన్ జేడీకే వర్షన్ అన్నది ఇక్కడ ఇవి కమాండ్స్ కాదు. సో, ఈ 3 కమాండ్స్‌లోని కాపీ పేస్ట్ చేశాం కాబట్టి అది అలా ఎర్రర్ వస్తుంది. సో, అది ఇగ్నోర్ చేసేయచ్చు పర్లేదు. ఇప్పుడు జావా ఇన్‌స్టాల్ చేస్తాం. సో, జావా ఇన్‌స్టాల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ జెంకిన్స్ ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి జెంకిన్స్ వాడావా ఎప్పుడైనా నువ్వు? జెన్కిన్స్ యూజ్ చేసిన సాగర్ నేను. అంటే జస్ట్ ఏం లేదు, ఏదైనా అంటే వార్ డిప్లాయ్ అవ్వకుండానా మనకి ఎర్రర్స్ వస్తాయి కదా, అప్పుడు కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్ళి చెక్ చేస్తాను అనమాట ఎర్రర్ ఎక్కడ వచ్చిందని. యాన్సిబుల్ ప్లే బుక్ ఎర్రర్ వస్తుంది ఒక్కోసారి. చూడ జెంకిన్స్ మ్యూట్ చేసే జెంకిన్స్ వర్షన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే జెంకిన్స్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎనేబుల్ జెంకిన్స్. ఎనేబుల్ అంటే ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ అయ్యి ఆన్ అయిన వెంటనే ఈ జెంకిన్స్ అనేది స్టార్ట్ చేయని చెప్తున్నాం అన్నమాట. ఆఫ్ చేసి ఆన్ చేస్తే లైక్ రీస్టార్ట్ చేసిన జెంకిన్స్ మనం మాన్యువల్గా ఆన్ చేయక్కర్లే. సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అవ్వగానే జెంకిన్స్ కూడా ఆన్ అవ్వని చెప్పడానికి ఎనేబుల్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ctl స్టార్ట్ జెంకిన్స్. సో జెంకిన్స్ స్టార్ట్ చేసాం, దాని స్టేటస్ చెక్ చేయొచ్చు. రన్నింగ్లో ఉంది. జెంకిన్స్ అన్నది ఏదైతే సర్వర్ ఉందో ఈ సర్వర్లో డిఫాల్ట్ పోర్ట్ 8080లో రన్ అవుద్ది అన్నమాట. సో అందుకు నేనేం చేస్తున్నానంటే లైక్ ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ కాబట్టి సెక్యూరిటీ అండ్ ఇన్బౌండ్ రూల్స్లోని లైక్ 8080 పోర్ట్ని నేను అలౌ చేస్తాను. ఇప్పుడు కానీ నేను ఫర్ సపోజ్ ఆల్రెడీ జెంకిన్స్ రన్ అవుతుంది కదా, ఫర్ సపోజ్ నేను కానీ ఇప్పుడు ఈ సర్వర్లోని జెంకిన్స్ సర్వర్ యాక్సెస్ చేయాలి అనుకున్నాను అంటే జెంకిన్స్ సర్వర్ యాక్సెస్ చేయాలి అనుకున్నానంటే డిఫాల్ట్ పోర్ట్ 8080 కాబట్టి కాలన్ 8080. ప్రజెంట్ అయితే ఇది జెంకిన్స్ అక్కడ సర్వర్లో రన్ అవుతున్నా సరే అలౌ చేయదు. జనరల్గా ఇది అలౌ చేయదు. ఇది అలౌ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే జెంకిన్స్ సర్వర్లోని డిఫాల్ట్ ఓన్లీ 22 మాత్రమే దీనికి అలౌ చేస్తున్నాం కాబట్టి 8080 పోర్ట్ కూడా అలౌ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని రిఫ్రెష్ చేశాను అంటే సో జెంకిన్స్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ అప్పుడు మీకు ఇది అడుగుతుంది. సో సేమ్ జెంకిన్స్ సర్వర్లోకి వెళ్తాం. సర్వర్లోకి వెళ్ళి ఓన్లీ ఫస్ట్ ఇన్స్టాలేషన్కి మాత్రమే ఇది. సో యాక్చువల్గా తర్వాత ప్లగిన్స్ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాబట్టి
జనరల్గా ఇది కావాలంటే స్కిప్ చేసేయచ్చు, లేదనుకుంటే మనం అందరికి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సపోజ్ సో మెయిల్ జనరల్గా ఇది అడ్వైజబుల్. ఇది యాక్చువల్గా నేను ప్రతిసారి ఐపీ మారుతుంది కాబట్టి జెంకిన్స్ యూఆర్ఎల్ ఇదే అని నేను కన్ఫర్మ్ చేయలేను. ఒకవేళ ఎలాస్టిక్ ఐపీ తీసుకుంటే ఐ కెన్ లైక్ సేవ్ అండ్ ఫినిష్ అనమాట. ఓకే, జెంకిన్స్ లోపలికి వచ్చాను నేను. ఫర్ సపోజ్ ఒకవేళ లైక్ జెంకిన్స్ అన్నది ఇప్పుడు ఫస్ట్ లాగిన్ మాత్రం ఇలా వస్తుంది, అలా కాకుండా మళ్ళీ ఎప్పుడు లాగిన్ అయినా సరే నీకు ఒక డిఫరెంట్ పేజ్ కనిపిస్తుంది అన్నమాట. స్టార్టింగ్ కాబట్టి జెంకిన్స్ కన్ఫిగర్ చేయాలి కాబట్టి సో స్టార్టింగ్లోనే ప్లగిన్స్ అండ్ ఫస్ట్ అడ్మిన్ యూజర్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నేను చూసుకున్నాను అంటే నెక్స్ట్ నుంచి నేను ఎప్పుడు ఓపెన్ చేసినా సరే పేజ్ ఇలా ఓపెన్ అవుద్ది. దీనికి 2 ways లాగిన్ అవ్వచ్చు. ఏదర్ అడ్మిన్ అని టైప్ చేసి మనం స్టార్టింగ్ ఒక పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఈ పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వచ్చు. సో అది అడ్మిన్ పాస్వర్డ్, డైరెక్ట్ పాస్వర్డ్. ఇలా కాకుండా మనం ఒక యూజర్ క్రియేట్ చేసాం కదా ఫస్ట్ అడ్మిన్ యూజర్, సో ఆ 2 విధాలుగా. సో ప్రజెంట్ అయితే ఆ 2 ways. సో సైన్ ఇన్ చేసిన జెంకిన్స్ లోపలికి వచ్చాను. సో ఇక్కడ నేను పైప్లైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి న్యూ ఐటమ్ అండ్ ఇది రియాక్ట్ డెమో అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వస్తున్నా. అండ్ పైప్లైన్ కాబట్టి పైప్లైన్. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఒకటి. అండ్ మనం డెవలపర్ కమిట్ చేసిన ప్రతిసారి మనకు బిల్డ్ కావాలి కాబట్టి వాడికి అది టెస్టింగ్ సైట్లో కనిపించాలి కాబట్టి మనం ఈ ఆప్షన్ ట్రిగర్ చేసుకుంటాం అన్నమాట. గిట్ హబ్ ట్రిగర్ ఫర్ గిట్ ఎస్ఎంఎం పోలింగ్ అని చెప్పి. అండ్ ఇక్కడ పైప్లైన్ స్క్రిప్ట్ కాకుండా పైప్లైన్ ఫ్రమ్ ఎస్సిఎం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని చెప్పి మన సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఇక్కడ గిట్. అండ్ ఇక్కడ రిపాజిటరీ యూఆర్ఎల్ వచ్చేసి ఆల్రెడీ నేను సేమ్ ఇదే ఫైల్లోనే జెంకిన్స్ ఫైల్ పెట్టాను కాబట్టి సో గోల్డ్ సైట్ ఈకామర్స్ ఎక్కడైతే డెవలపర్ కోడ్ రాస్తున్నాడో అక్కడే తీసుకెళ్ళి నా జెంకిన్స్ ఫైల్ రాస్తాను. జెంకిన్స్ ఫైల్ రాసినప్పుడు ఎలా రాస్తాను అంటే నేను ఏజెంట్ అంటే ఇది ఏదైనా నోట్స్ పెట్టి ఫామ్ అవుతుంది అన్నమాట. జెంకిన్స్ అనేది పైప్లైన్ ట్రిగర్ చేయాలి అంటే, కానీ ఇక్కడ మనకు ఓన్లీ జెంకిన్స్ ఒకటే సర్వర్ ఉంది కదా, సో అందుకు మనం ఎనీ వాడతాం. సో జెంకిన్స్ ఇన్స్టాల్ అయిన సర్వర్ అంటే ఈ సర్వర్లోనే ఆపరేషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఇదేం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ ముందు ప్రాజెక్ట్లోని ఇక్కడ తీస్తాను. ఓకే, యాన్సిబుల్ని బిల్డ్ సర్వర్లో ఇన్స్టాల్ చేసి ముందు ప్రాజెక్ట్లో మనం ఏం చేసాం, బిల్డ్ సర్వర్లోనే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసాం. అండ్ build.yaml అని ఒక ప్లేబుక్, deploy.yaml అని ఒక ప్లేబుక్. సో build.yaml అన్నది లైక్ ఇదే సర్వర్లో మనం బిల్డ్ సర్వర్లోనే ఇన్స్టాల్ చేసాం కాబట్టి బిల్డ్ సర్వర్లోనే రన్ అవ్వని చెప్పాం. deploy.yaml మాత్రం ఒక డిప్లాయ్ సర్వర్లోకి వెళ్ళి రన్ అవ్వని చెప్పామాట మనం. అండ్ బిల్డ్ సర్వర్కి డిప్లాయ్ సర్వర్కి మనం SSH కనెక్షన్ ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక కొత్త జెంకిన్స్ సర్వర్ తీసుకున్నాం అన్నమాట.
సో ఇక్కడ మనం యాన్సిబుల్లో యూస్ చేసిన సెటప్ యాన్సిబుల్కి వెళ్ళి బిల్డ్ లోకల్లో రన్ చేయి, డిప్లాయ్ సర్వర్లో రన్ చేయి అని చెప్పాం కదా. నేనేం చేస్తాను అంటే జెంకిన్స్ సర్వర్ నుంచి బిల్డ్ సర్వర్కి ఒక SSH కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఎస్టాబ్లిష్ చేసి నేనేం చెప్తాను అంటే యాన్సిబుల్కి, నువ్వు ప్లేబుక్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నావు కదా, బిల్డ్ సర్వర్లో ఒకటి, డిప్లాయ్ సర్వర్లో ఒకటి, అది నువ్వు రన్ చేసుకో, సో దట్ నా బిల్డ్ సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి జెంకిన్స్ సర్వర్ ద్వారా రన్ చేస్తున్నా. యాన్సిబుల్కి ఎలాగైతే నేను ప్లేబుక్స్ రాశానో, బిల్డ్కి ఎలాగైతే స్క్రిప్ట్స్కి ఎలాగైతే .sh రాసానో, జెంకిన్స్ సర్వర్కి అలా జెంకిన్స్ ఫైల్ రాస్తాను అనమాట నేను. సో ఇక్కడ ఉంది గిట్ హబ్. సో ఈ జెంకిన్స్ ఫైల్ని ఏంటి రాసానంటే 2 స్టేజెస్ కింద డిక్లేర్ చేశాను. ఒకటి బిల్డ్ డాకర్ ఇమేజెస్ ఆన్ బిల్డ్ సర్వర్, ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏజెంట్స్ తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ స్టెప్స్ ఏంటంటే స్క్రిప్ట్, నువ్వు వెళ్ళి ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయి. SSH కనెక్షన్ తీసుకో, ఇది బిల్డ్ సర్వర్ IP. SSH కనెక్షన్ తీసుకొని ఇక్కడ నువ్వు home/ubuntu/build.yaml అని చెప్పేసి ఒకటి రన్ చేయి. అంటే ఆ పాత్లోని build.yaml ఇందాక ప్లేబుక్ ఉంది కదా, రన్ చేయి. మళ్ళీ సేమ్ డిప్లాయ్ సర్వర్లో కూడా నేను సేమ్ బిల్డ్ సర్వర్లోకి వెళ్తున్నాను. నేను బిల్డ్ సర్వర్లోకి వెళ్ళి ఈ ప్లేబుక్ రన్ చేయమంటున్నా. ఇక్కడ ఈ ప్లేబుక్ బిల్డ్ సర్వర్లోకి వెళ్ళి అది కనెక్షన్ చూసుకొని అది పాడ్స్ రీస్టార్ట్ అది చేసుకుంటుంది. సో జస్ట్ 2 సింపుల్ స్టేజెస్ మాట, షెల్ యూస్ చేస్తున్నా అంతే. ఈ జెంకిన్స్ ఫైల్ అని డౌట్ ఉందా అంటే ఎందుకు ఇది రాశానని చెప్పేసి? హలో సాగర్, ఆ జెంకిన్స్ ఫైల్ ఏం డౌట్ లేదు కదా, అంటే ఎందుకు ఇలా రాశానని చెప్పి. బిల్డ్ సర్వర్కి వెళ్ళి ప్లేబుక్ ఎగ్జిక్యూట్ చేయమన్నా, బిల్డ్ సర్వర్కి వెళ్ళి అదే ప్లేబుక్ ఎగ్జిక్యూట్ చేయమన్నా డిప్లాయ్లో. మ్యూట్ చేసా. సో నేను అది రాశాను కదా, ఇక్కడ గిట్ రిపో URL. సో నా URL అంటే ఎక్కడ ఉంది? సో ఇందులో నా జెంకిన్స్ ఫైల్ ఉంది కాబట్టి సో ఇక్కడికి వెళ్ళని చెప్తున్నా. అండ్ క్రెడెన్షియల్స్, ఇది యాక్చువల్గా పబ్లిక్ రిపో కాబట్టి నాన్న, లేదనుకుంటే యాడ్ చేసి నువ్వు ఒక యాక్సెస్ కీ జనరేట్ చేసి ఇక్కడ కీ పెట్టాలి. అండ్ ఇక్కడ బ్రాంచ్, ఏ బ్రాంచ్లో ఉంది మనది? ఇక్కడ నువ్వు చూసుకుంటే మనకి మెయిన్ బ్రాంచ్లో ఉంది. కొన్నిట్లో మాస్టర్ ఉంటుంది, కొన్నిట్లో మెయిన్. సో ఇది మెయిన్ బ్రాంచ్ కాబట్టి మెయిన్ కింద మారుస్తున్నాను. అండ్ స్క్రిప్ట్ పాత్, సో జెంకిన్స్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి మన దాంట్లో జెంకిన్స్ ఫైల్ అనేది ఇక్కడ లెటర్ వర్డింగ్స్ కూడా ఇంపార్టెంట్. ఇది J క్యాపిటల్ F క్యాపిటల్ సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అక్కడ అలాగే ఉండాలి, సేమ్ పాత్. సో ఓకే, నేను మొత్తం క్లియర్ చేస్తాను. అప్లై అండ్ సేవ్. కాకపోతే నేను ఇక్కడ జెంకిన్స్కి దీనికి ఒక SSH కనెక్షన్ కదా ఇవ్వాలి నేను. సో జెంకిన్స్కి బిల్డ్ సర్వర్కి. సో మళ్ళీ నేను దీంట్లోకి వెళ్తాను, జెంకిన్స్ సర్వర్లోకి. సో జెంకిన్స్ యూజర్లోకి జెంకిన్స్ ఇన్స్టాల్ చేసాక జెంకిన్స్ యూజర్ వస్తుంది. సో జెంకిన్స్ యూజర్లోని నేను ఒక కీ పేర్ జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కీ పేర్ జనరేట్ అయింది, /var/lib/ అని చెప్పేసి. సో ఆ పాత్కి వెళ్తున్నాను నేను. సో ఇందులోనే యాజ్ ఇట్ ఈస్ పబ్లిక్ కంటెంట్స్ కాపీ చేస్తున్నా. బిల్డ్ సర్వర్లోకి వెళ్తున్నాను. బిల్డ్ సర్వర్లోనే మన మెయిన్ యాన్సిబుల్ ఉంది కాబట్టి ఇందులో కీ పేస్ట్ చేస్తాము. సో ఫైన్, ఇప్పుడు రెండింటికి SSH కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ బిల్డ్ సర్వర్ IP అంటే 172.31.42.119 అదా కాదా ఇక్కడ చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి ఇంక నేను ఏ ఫైల్ చేంజెస్ చేయాలన్నా జస్ట్ ఇక్కడ జెంకిన్స్ ఫైల్లో ఈ గిట్ రిపోలోనే చేయొచ్చు మాట. నేను ఇంకెక్కడ ఏ సర్వర్లో లాగిన్ అవ్వక్కర్లే. 172.31.42.119 సరిపోయింది. సో జనరల్గా నేను ఇప్పుడు బిల్డ్ చేయాలి అనుకున్నాను అంటే జెంకిన్స్లోని జస్ట్ బిల్డ్ నౌ అని చేస్తాను అన్నమాట.
సో ఇది ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేద్దాం ఆగు. కన్సోల్ అవుట్పుట్ హోస్ట్కి వెరిఫికేషన్ ఫెయిల్డ్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం మనం ఇక్కడ హోస్ట్కి వెరిఫికేషన్ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి. ఇది బిల్ సర్వర్ కనెక్షన్ కదా, 172.31.42.119. ఓకే, ఇంత టైం తీసుకుంటుంది అంటే అవ్వట్లేదు అని చెప్పేసి ఇది పాతకి ఇది తీసి వచ్చాం. జెంకిన్స్ సర్వర్ ఓకే. ఒక్క నిమిషం. సో రెండు ఇప్పుడే కదా జనరేట్ అయ్యాను. ఒక పని చేద్దాం, ఒక కొత్త కీ జనరేట్ చేయొచ్చు కావాలనుకుంటాం. సబ్ ప్లీజ్ మిల్ సర్వర్ ఆన్లోనే కదా ఉంది. సో బిల్ సర్వర్ కూడా రన్నింగ్లోనే ఉంది. ఫైన్. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు కనెక్షన్? ఒక నిమిషం, ఇంకా కొత్త కీ జనరేట్ చేద్దాం. ఓవర్ రైడ్ చేసిన కొత్త కీ జనరేట్ చేస్తున్నాను. ప్లీజ్ ఓకే. బిల్ సర్వర్ ఎక్కడ ఉంది? సో బిల్ సర్వర్ ఫిష్. ఓకే ఓకే, ఒక తప్పు చేశాను నేను. ఫైన్. యాక్చువల్గా ఒకసారి ఆ కీ ఇన్స్టాల్ చేశాక జస్ట్ ఉబంటూ ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయాల్సింది అంతే. సో జస్ట్ ఆ యూజర్ని జస్ట్ లాగౌట్ చేసి లాగిన్ చేస్తున్నా. ఇప్పుడు అవుతుంది. జెన్కిన్స్ సర్వర్ని కూడా ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేస్తాను.
SSH Ubuntu @image server కదా. ఇప్పుడు అవుతుంది కనెక్షన్, చూసావు కదా. ఎగ్జిట్ చేస్తున్నాం, జస్ట్ యూజర్ లాగౌట్ లాగిన్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు సేమ్ మళ్ళీ రియాక్ట్ డెమో వెళ్తున్నాం. వెళ్ళినాం. సో ఇది మనం మాన్యువల్గా చేస్తున్నాం కదా ప్రతిదీ, కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, డెవలపర్ కమిట్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ అవ్వాలి. సో దీనికి నేనేం చేస్తున్నాను అంటే, గిటబ్ ఎక్కడైతే ఉందో గిటబ్కి వెళ్తున్నాను నేను. సో నా గిటబ్కి వెళ్ళి సెట్టింగ్స్, ఒక వెబ్ హుక్ యూజ్ చేస్తాను నేను. సో వెబ్ హుక్ డిలీట్ చేసేస్తున్నాను. ఒక నిమిషం. సో పాస్వర్డ్ అడుగుతుంది. అండ్ ఇక్కడ నేను యాడ్ వెబ్ హుక్, ఈ వెబ్ హుక్లో నేను ఏ యూఆర్ఎల్ సెలెక్ట్ చేస్తున్నాను అంటే జెంకిన్స్ ఏ యూఆర్ఎల్ అయితే ఉందో అదే. సో జెంకిన్స్ యూఆర్ఎల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. మళ్ళీ గిటబ్, గిటబ్కి వెళ్ళి ఇక్కడ ఇంకొక లైన్ దానికి గిటబ్ వెబ్ హుక్ స్లాష్ అండ్ ఇక్కడ అప్లికేషన్ /JSON అండ్ ఇక్కడ యాడ్ వెబ్ హుక్. సో వెబ్ హుక్ కనెక్షన్ అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇక్కడ నేను ఏంటంటే జెంకిన్స్ సర్వర్లోకి, ఈ సర్వర్లోకి, ఏ సర్వర్లోకి ఇంక లాగిన్ అవ్వను, సింపుల్గా కోడ్లో చేంజ్ చేస్తాను. సింపుల్గా కోడ్లో చేంజ్ చేయగానే నాకేం అవ్వాలి అంటే నా వెబ్సైట్ ఏది, నా వెబ్సైట్లో చేంజెస్ రావాలి. సో జస్ట్ వెబ్ హుక్ పెట్టాను కాబట్టి కోడ్కి వెళ్తున్నాను. మళ్ళీ సోర్స్ data.js, ఓకే. ఇక్కడ నేను కోడ్ చేంజ్ చేశాను కదా. నేను వెబ్ హుక్ ఇంతకు ముందు గిట్ SCM పెట్టాను కదా. ఇప్పుడు నువ్వు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వెబ్ హుక్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంకొక బిల్డ్ స్టార్ట్ అవుతుంది. ఇందుకు ఆల్రెడీ స్టార్ట్ అయింది పెండింగ్. సో నేనైతే ఇక్కడ ఏం బిల్డ్ ఏం కొట్టలే, వెబ్ హుక్ ద్వారానే అది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నా వెబ్సైట్ ఎక్కడ ఉంది, సో నా వెబ్సైట్ test3 డెమో అని ఉంది. ఈ పైప్లైన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి నేను. ఈ పైప్లైన్లో తెలిసిందే కదా నీకు, జస్ట్ ఏమవుతుందో తెలుసుకోవడానికి కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళి లాగ్స్ చూడవచ్చు. ఇక్కడ బిల్డ్లో ఉంది రన్నింగ్ స్క్రిప్ట్ ఫర్ డెమో. జస్ట్ డిప్లాయ్మెంట్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 1 minute. సో ఇప్పుడు నేను వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేశాను అంటే జెంకిన్స్ ఫర్ డెమో, నేను ఏ సర్వర్లోకి లాగిన్ అవ్వలేదు, జస్ట్ కమిట్ చేశాను అంతే, చేంజెస్ ఆటోమేటిక్గా వచ్చాయి. సో మనం కంప్లీట్ డెవలప్ సెటప్ చేసినట్టే. డౌట్లో ఉన్నారు ఇంకా?